ఆరు మోతలు మోగుతున్న సందర్భంగా మనం చిమలకుంటపల్లెకు K24 న్యూస్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఈ చిమలకుంటపల్లెలో ఈరోజు ప్రచారంలో దూసుకుపోతున్న జంగిటి ప్రకాష్ ఉంగరం గుర్తు అభ్యర్థి దగ్గరికి మనం రావడం జరిగింది. ఈ యొక్క ఇంతకుముందుకు జంగిటి ప్రకాష్ ఉప సర్పంచ్గా పనిచేయడం జరిగింది. మళ్ళీ సర్పంచ్ కోసం ఆయన ఎందుకోసం రావడం జరిగింది, దేనికోసం రావడం జరిగింది అనే వివరం తెలుసుకోవడం కోసం మనం ఈ చిమలకుంటపల్లెకి రావడం జరిగింది. మీ పేరు ఏం పేరండి? జంగిటి ప్రకాష్. జంగిటి ప్రకాష్. ఇదే విలేజ్. నేను ఇంతకుముందు మాజీ ఉప సర్పంచ్ని. ఇప్పుడు సర్పంచ్గా నన్ను ప్రజలు అందరూ ఆదరిస్తారు. మీరే సర్పంచ్ కావాలని అందరూ ప్రజలు కోరుకోవడం వలన నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను ఎల్లవేళలా ప్రజాసేవకు కోసమే నిస్వార్థంగా పనిచేయడం కోసం చిమలకుంటపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ప్రజా ఆదరణ చాలా ఎక్కువ ఉంది. నేను గెలుస్తా అనే ధీమతోనే నేను ముందుకు సాగిపోతున్నా. సర్పంచ్ ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పారు. 5 సంవత్సరాల గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమున్నది? సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ఇట్లాంటి ఇంకా అనేక ఈ ఇంటింటికి ఇంకుడు గుంతలు కూడా చాలా వరకు మన ఊళ్ళే కంప్లీట్ చేసినాం చిమలకుంటపల్లి గ్రామంలో. చేసి మళ్ళీ చిమలకుంటపల్లిలో జరుగుతున్న ఉంగరం గుర్తు ర్యాలీ ప్రదర్శనలో మనం ముందు ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామము అభివృద్ధి అయింది, ఇంకా కావాలనే ప్రజలు కోరుకుంటారు. ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నేను చాలా అభివృద్ధి చేశాను. ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా డెవలప్ కావాలనే ఆలోచనలో సర్పంచ్ అభ్యర్థి జంగిటి ప్రకాష్ ముందుకు రావడం జరిగింది. ఈ జంగిటి ప్రకాష్కు గ్రామంలో అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశిస్తుండు. ప్రజలలో ఆదరణ నాకు ఎక్కువ ఉన్నది. నేను ఇదివరకు చేసిన పనులను బట్టి నాకు పట్టం కట్టే అవకాశం ఉన్నది. ప్రజలు కోరుకుంటేనే నేను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి అయిన తన ఎమ్మడి మహిళలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, పేదలు కానీ ఎంతోమంది ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రదర్శన దుర్గమ్మ నుండి బస్టాండ్ వరకు కొనసాగుతుంది. ఈ యొక్క ప్రదర్శనను అందరూ పాల్గొనాలని ఆ అభ్యర్థి కోరుకోవడం జరిగింది. మన ఓటు ప్రకాష్ అన్న ప్రకాష్ అన్న తెల్ల తెల్ల గట్లకెళ్ళి తెచ్చిరాయ ప్రకాష్ అన్న నా ఓటు నీకే ఎత్తుమో ఓ ప్రకాష్ అన్న నా ఓటు నీకే ఎత్తుమో ఓ ప్రకాష్ అన్న అవల్లారా కల్లారా మీ గుర్తు మాకేని అతల్లారా మీ ఓటు మాకేని అవల్లారా కల్లారా మీ గుర్తు మీ ఓటే పువ్వు తెలుపు గెలుపు మల్లె పువ్వు తెలుపు ఉంగరం గుర్తుగా మన ఓటు గుర్తుల గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో ఉంగరం గుర్తుంచుకో ఉంగరం గుర్తుగా మన ఓటు ప్రకాష్ అన్నకే మన ఓటు చూపిటి ఉండాలి మన అదే అంటాను. అంతే చిమలకుంటపల్లె గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి జంగిటి ప్రకాష్ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఏం పనులు చేశాడో వివరించాడు. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామానికి ఏం సేవలు చేయబోతున్నది 2 విషయాలు మనం అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. నమస్తే అండి. నేను సర్పంచ్గా గెలుపొందినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు మరియు రోడ్లు పరిశుభ్రతంగా ఉండడానికి పారిశుద్ధ్యం పైన ప్రత్యేక చర్య తీసుకుంటూ వీధి లైట్ల కొరత లేకుండా వీధి లైట్లు ఎల్లవేళలా ఉండడానికి అదొకటి. మళ్ళీ ఒకటి ఎస్సీ కాలనీలో వాళ్ళకు భవనం లేదు, వాళ్ళు భవనం కోసం కూడా దానికి ఫస్ట్ కృషి చేయడం జరుగుతుంది. అట్లనే ఏ ఒక్కదానికి కూడా గ్రామంలో మన గన్నేరువరం మండలాలనే చిమలకుంటపల్లెను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రజల మద్దతుతోని అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను.
జరగబోయే సర్పంచ్లో నన్ను అభ్యర్థిగా నిలబడ్డందుకు, నన్ను గెలిపించుకుంటే నేను గ్రామానికి ఏమేమి అభివృద్ధి చేస్తానన్నది సర్పంచ్ అభ్యర్థి జంగిటి ప్రకాష్ ప్రజలకు విన్నవించడం జరిగింది. అదేవిధంగా అధిక మెజార్టీతో జంగిటి ప్రకాష్కు గెలిపిస్తే ఈ K24 న్యూస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు కానీ ప్రకాష్ కానీ తెలియజేస్తున్నాం. శిమ్లకుంటపల్లెలో జంగిటి ప్రకాష్కు మద్దతుగా మహిళలు కదిలారు, ఒక ప్రదర్శన చేస్తున్నారు. దాంట్లో మనం ఈ యొక్క జంగిటి ప్రకాష్ ఇంతకుముందుకు అభివృద్ధి చేసిండని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జంగిటి ప్రకాష్ గెలిస్తే పనులు చేస్తానని కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు చేస్తాడా చేయడా అనేది మనం ఒక అక్కలను తెలుసుకొని అడుగుదాం. అమ్మగారు, జంగిటి ప్రకాష్ గెలిస్తే మీకు మంచి అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. ఏమేమి అన్ని పనులు చెప్తారు. అన్ని పనులు చేస్తారా? అన్ని పనులు చేస్తాడు. అంటే అన్ని పనులు అంటే ఏమేమి ఉన్నాయి ఊళ్ళో పనులు? రోడ్డు చేస్తాడు, పోషమ్మ కాడ చేస్తాడు, కరెంట్ ఎత్తాడు, అన్ని చేస్తాడు. సిద్ధంగా ఉన్నాడు. సీసీ రోడ్లు కానీ అన్ని లేకపోతే ఇంటింటికి ప్రతి ఇంటికి కానీ సీసీ రోడ్లు వేసుడు కానీ, పోతే కరెంటు లేని వాళ్ళకు కరెంటు స్తంభాలు వేసి కరెంటు వైర్ ఉంచి సిటీ లైట్లు పెట్టించుడు కానీ, సీసీ రోడ్లు, పోతే అటు తుమ్మనపల్లె నుంచి తుమ్మనపల్లె దాకా అటు రోడ్డు వేయించుడు, ఫస్ట్ మూమెంట్స్ అటు కూడా రోడ్ వేయించుడు ఉంది. ఎస్సీ కాలనీ ఎస్సీ భవనం అది చేయించుడు ఉంది. అవన్నీ చేసే పనులు అవన్నీ ఎంబడి ఉండి చేసడానికి ముందుపడి వచ్చినాడు. ప్రజలు మంచి అభివృద్ధి ఇంతకుముందు చేశాడు, మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి చేయబోతాడని ప్రజల మాటల్లో తెలుస్తున్నది. జంగిటి ప్రకాష్ను అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ఉత్సాహం కొద్ది ఉండడం జరిగింది. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, గుర్తుల గుర్తుంచుకో.